సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ఏరియాలో ఇప్పటికే ముసురు మొదలైంది. కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేదీపట్నంలో వర్షం పడుతోంది. 2 రోజులు వానలు ఉంటాయని వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. ఇక నగరంలో కురుస్తున్న వర్షాలు, ట్రాఫిక్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో కూడా గత 2 రోజులుగా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ప్రజెంట్ ఇంకా కూడా మనకి హైదరాబాద్ నగరంలో నేను సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు గత 2 గంటలుగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అయితే నిన్నటి నుండి కూడా మనకు నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణమే కనిపించింది. మేఘాలు మొత్తం కూడా నగరాన్ని కప్పబడి ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఇంకా కూడా ఈ ముసురు కంటిన్యూ అవుతుంది. అయితే మనకి ఇంకొక 2 రోజుల వరకు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. అయితే అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా చెప్తున్నారు. అయితే మనకి ప్రజెంట్ సిటీలో చాలా ఏరియాలో వర్షం కురుస్తుంది. ఈస్ట్ జోను, వెస్ట్ జోను, నార్త్, సో అన్ని జోన్లలో కూడా వర్షం కురుస్తుంది. అయితే మనకి వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాత్రం ఇటు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఈ ఏరియాలో మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పారు. ఇక ఇటు చార్మినార్ కానీ, ఉప్పలు, కీసరా, ఖైరతాబాద్ ఈ ఏరియాలో మోడరేట్ రెయిన్ఫాల్ వెరీ లైట్లీ నమోదవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు లైట్ టు మోడరేట్ రెయిన్ అనేది ఇటు రాజేంద్ర నగర్, శంషాబాద్, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో నమోదవుద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఇక పూర్తిగా కూడా జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా ఈ యొక్క మోస్తారు నుంచి భారీ వర్షం 2-3 గంటల పాటు కూడా ఈ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో ఇప్పటికే ఈరోజు వీకెండ్ కావడంతో కొంత పబ్లిక్ కూడా రోడ్లపైన ఎక్కడ ఎక్కువగా కనిపించట్లేదు. అంతంత మాత్రం పబ్లికే రోడ్లపైన కనిపిస్తున్నారు. ఇక మరోవైపు చాలా ఏరియాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. కొన్ని ఏరియాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపైన కూడా కొంత నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎమర్జెన్సీ మాన్సూన్ టీం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయినాయి. అధికారులు కూడా అలర్ట్ చేశారు. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వర్షం నీరు ఎక్కువగా ఎక్కడైనా నిలిచిపోతే సో అక్కడ కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంచకుండా కూడా వాటిని అన్నింటిని కూడా కొంత అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం రీసెంట్గా ఒక పాప కూడా మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం వల్ల అందులో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో మ్యాన్ హోల్స్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఈదురు గాలులు కూడా వీస్తాయి కాబట్టి సో ఎక్కడైనా చెట్లు కానీ, పాత గోడలు కానీ కూలేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ కూడా అధికారులు పబ్లిక్ని అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. సో ప్రజెంట్ అన్ని ఏరియాలు మనకు సెంట్రల్ సిటీతో పాటు సిటీ అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇదే పరిస్థితి ఇంకా 2-3 గంటలు కూడా మనకి ఈ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్, దేవపల్లి, తర్వాత కోకాపేట్, నార్సింగ్ ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. అటు వికారాబాద్ జిల్లాలో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇప్పటికే అటు హిమాయత్ 2 జంట జలాశయాలు కూడా వరద నీరు పోటెత్తింది నిన్న. సో ఈరోజు కొంత తగ్గినా కూడా సో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కూడా వరద తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు ఇప్పటికే 2 గేట్లు అయితే ప్రజెంట్ ఇంకా ఓపెన్ ఉన్నాయి. దీంతో అటు ముసరంబాగ్ వద్ద కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఉంది కాబట్టి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఈ ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. మరోవైపు ఏ క్షణమైనా మళ్ళీ ఈ ముసురుతో పాటు అధిక వర్షం అంటే ఎక్కువ మోతాదులో వర్షం కురిస్తే కొంత వరద తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రాకూడదంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు సో ఇటు నగర వ్యాప్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉండదంటూ చెప్తున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు కూడా మనకి ఎప్పటికప్పుడు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. సో పూర్తిగా కూడా క్లౌడ్స్ అయితే అరౌండ్ సిటీ వ్యాప్తంగా అంతా స్ప్రెడ్ అయిపోయాయి. సో కొన్ని చోట్ల మోస్తారు, కొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అంతా కూడా తమ అంటే ఇప్పుడు ఈరోజు వీకెండ్ కావడంతో ఆఫీసులు కానీ లేదంటే వివిధ వ్యాపారాల్లో నిమిత్తం చేసుకునేది తప్ప బయటకు వస్తున్నారు. కానీ ఇటు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు అన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి సో తమ సొంత పనుల కోసం వెళ్ళే వారే రోడ్లపైన
కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెయిన్ కోట్స్ వంటివి ధరించే బయటికి రావాలి అంటూ కూడా అటు వైద్యులు కూడా మరోవైపు చెప్తున్నారు. అయితే ఇప్పటికే చాలా ఏరియాలో కూడా క్లౌడ్స్ విస్తరించాయి. కాబట్టి సో మొత్తం సిటీ మొత్తం కూడా ముసురుతో కూడినటువంటి వర్షం గత 2 గంటలుగా కురుస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా కురిసేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో మనకి విజువల్స్లో చూడొచ్చు, మొత్తం కూడా అంతా పబ్లిక్ 2 వీలర్స్ ఏమే కాకుండా 4 వీలర్స్ పై ఎక్కువగా ప్రయాణం చేస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇటు ఉప్పల్ తర్వాత రామంతాపూర్, అంబర్పేట ఆ ఏరియాలో కూడా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి మాత్రం లేకుండా సో తమ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారే కనిపిస్తున్నారు. సో ఈ రాత్రి కనుక మళ్ళీ ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదైతే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. ఈరోజు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. మరోవైపు అత్యవసరమైతేనే బయటికి రావాలి. మ్యాన్హోల్స్ కానీ సో ఈ రోడ్లపైన గుంతలు ఉన్న చోట వద్ద కూడా కొంత చూసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇదే పరిస్థితి మరొక 2 గంటలు అంటే మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది వర్షానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.